ఆ పిల్లలు సరిగ్గా లేకపోతే తల్లిదండ్రుల కళలన్నీ ఏమైపోతాయి, నీరు గారిపోతాయి. సో మరి సంశాన్ బ్రదర్ ఆ విషయంలో బ్రదర్ చెప్పినట్టుగా అలాగే ఎదిగారు, మరి ముందుకు వచ్చారు, చాలా అద్భుతమైన రీతిలో చేశారు. అయితే ఇది లోకానుసారంగా కొన్ని విషయాల్లో బ్రదర్ బాగా చెప్పారు. బట్ అంటే దేవుని యొక్క కార్యం ఏంటంటే ఖచ్చితంగా ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కాకపోతే ప్రాముఖ్యంగా యేసయ్య నమ్ముకొని మంచిగా ఉండి ఆయనలో బాప్తిసం పొందితే అది ఆత్మరక్షణ ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. మంచిది, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్. అలాగే ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. లేదంటే బ్రదర్ వీరా సింగ్ గారు వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. బ్రదర్ ఉన్నారా? ఇంకెవరైనా బయట ఇంకెవరైనా ఉంటే సరే. బ్రదర్ ఉన్నారా? అంటే అది చూపించారు కాబట్టి అటు చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మరి ఇంకేమైనా అమ్మ ఇంకేమైనా మాట్లాడవలసిందా? ఇంకేమైనా ఉన్నారా? ఎవరైనా బుచ్చయ్య గారి కోసం ఏం లేదా? అలా కాదు, ఇదేంటంటే దేవుని యొక్క వాక్యం బోధించారు. బట్ ఆయన దగ్గర ఉండి చూసేటోళ్ళు కొన్ని మాటలు పంచుకుంటారు. అట్లా ఎవరైనా ఉంటే పంచుకుంటారు. లేదా సరే, ఓకే. మరి ఇంతవరకు దేవుని వాక్యం విన్నాం. మరి మన మనసులు కూడా తెరవబడి దేవుళ్ళు ఎలా నడవాలి అనేది ముఖ్యమైన అంశం. అది మరి ఖచ్చితంగా ఈ మాటలు స్వీకరించాలి. విన్న మాటలు ఎప్పుడు కూడా వృధా కాకూడదు. ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. లేదంటే ఖచ్చితంగా విడవబడిన వారిగా మిగిలిపోతాం. కనుక మరి అయ్యగారు, జాన్ భాస్కర్ అయ్యగారు చాలా చక్కగా వివరించారు. ఆ మాటలు నిజంగా హృదయాన్ని తాకితే ఖచ్చితంగా తెరవబడతాయి, నేను నమ్ముతున్నాను. పరలోక రాజ్యం కోసమే స్థిరపడాలి, సిద్ధపడాలి. ఈ లోకంలో ఇవన్నీ ఉంటాయి, కామనే. అసలు అది మ్యాటర్. కనుక ఈరోజు బుచ్చయ్య గారి జ్ఞాపకార్థ కూడికలో మరి ఇటువంటి మంచి మాటలు మనకి దేవుడిచ్చాడు. ఆ మాటలు గమనించి మనం కూడా మరి సిద్ధపాటు కలిగిన వారంగా ఉంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి స్థిరపడతాం, దేవుని రాజ్యంలో స్వతంత్రించుకుంటాం. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి చివరి ప్రార్థన అయ్యగారు మరి ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. అందరి కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా, నా మనసు కూడా తెరవండి. నేను కూడా చెడును విడిచిపెట్టాలనుకుంటున్నాను, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని దేవుని యేసయ్యని అడిగితే ఆయన నిశ్చయంగా మనకు సహాయం చేసే దేవుడు. మాకు కూడా పరలోక రాజ్యం కావాలయ్యా అని ఎవరైతే మనసులో అడుగుతారో దేవుడు వారిని దర్శిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వశక్తి కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మరొకసారి నాయనా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ వాక్యమైతే విత్తబడి ఉన్నదో నీ ప్రజలలో, హృదయాలలో అది ఫలించునుగా కానీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. హృదయాన్ని మూసివేసిన ప్రతి అంధకారపు చీకటి ప్రభావములన్నిటినీ సజీవుడైన యేసుక్రీస్తు నామములో తొలగిపోమని గద్దిస్తున్నాను తండ్రి. ప్రతి హృదయము తెరవబడును గాక, మంచి కార్యములు చేపట్టుటకు వారి మనస్సునైనా సహకరించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను యేసయ్య, దయగలిగిన మా తండ్రి. ఎందుకంటే ఆయన ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాకని నీ వాక్యంలో రాయబడి ఉంది తండ్రి. మాకు ఈ లోక సంబంధమైన మాటలు ఎన్నో మేము వింటున్నాం, కానీ దైవ సంబంధమైన మాటలు మేము కొన్నే వింటున్నాం ప్రభా. కొన్నే మేము నాయన హృదయంలోనికి తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యమైన మాటలు మీరు మాకు వినిపించిన దేవుడవు కాబట్టి అయినా ఎవరు కూడా నశించిపోవాలని, ఎవరు కూడా పాతాళంలోకి వెళ్ళకూడదని, ఆ పాతాళంలో ఉన్న అగ్నిగుండంలో కాలిపోకూడదని ప్రభా మీరు నిశ్చయించి ఈ లోకమునకు మా కొరకు దిగివచ్చి నాయన ఆ సృష్టికర్తమైన నీవు తల్లి గర్భములో, ఆ కన్యక గర్భములో మీరు జన్మించి ఆయన ఈ లోకములో ప్రతి శోధనను అనుభవించి మరణాన్ని జయించి ఆయన సమాధిలోనికి వెళ్ళి పాతి పెట్టబడి ఆయన 3వ రోజు ఆ సమాధిలో నుంచి తిరిగి బయటకు వచ్చిన గొప్ప దేవ, మీకు మహిమ చెల్లిస్తున్నాను మా తండ్రి. మేము కొడలాగు నీ అందు విశ్వాసం ఉంచి నాయన ఆ పునరుత్థానములో పాలు పొందే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నైనా ఒక ఆలోచన వారికి కలుగునుగాక, ఒక ఆలోచన వారికి కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. నిత్య రాజ్యంలో మేము ఎలాగూ సంతోషంగా ఉండాలి,
అని వారికి ఆలోచన మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేతురు నైనా ప్రకటిస్తున్నప్పుడు అయ్యా మేమందరం ఏమి చేయాలని వారు అడిగారు ప్రభా. అలాగే ఈ నీ బిడ్డలు కూడా నాయన మేమేం చేస్తే దేవుని రాజ్యానికి వెళ్తామనే ఆలోచన వారి హృదయంలో పుట్టునుగాక ప్రభా. పరిశుద్ధాత్మదేవ, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పు గురించి నువ్వు ఒప్పింపజేసే దేవుడు. నీ ద్వారా తప్ప ఎవరు కూడా నీ యేసయ్య దగ్గరకు రారు నాయన. తండ్రి మీకు మహిమ చెల్లిస్తాను. తండ్రి యొద్దకు రారు ప్రభా. ఆయన మీరే ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. మీరే ఆకర్షించండి, ప్రతి హృదయాన్ని కదిలించి మీరు మహిమ పొందండి. అలాగే ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. నేను వారు వర్తమానమును నీ సువార్తను నాయన వెల్లడిపరిచి ఉన్నారు కాబట్టి నాయన వారికి కూడా రావాల్సిన ప్రతిఫలం వారికి అనుగ్రహించండి. అలాగే ఇప్పటికే నాయన వచ్చే గారు పరలోకమందు నీ యందు ఆనందిస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తూ వారి కుటుంబంలో కూడా నాయన శాంతి, సమాధానమును, సంతోషమును నైనా ఇంకా కొన్ని రోజులు నైనా వారి ఇంటిలో నాన్నగారు ఉన్నారేమో ఆలాపన వారికి కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ నాయన వారిని యందు సంతోషించి క్రీస్తునందు ఉన్నారని వారు గృహము కూడా వారిని కూడా ఆదరించి బలపరచుని ఉన్నతమైన నామానికి మహిమ తెచ్చుకోండి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి నేను మీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానైనా యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరి ఉన్న మనలందరినీ ఆకర్షించి తన రక్షణ పొందునట్లుగా తన కృప చూపించి ఈ కుటుంబస్తులను కూడా ఆదరించి బలపరచునుగాక. యేసు రక్తమే చేయ, ప్రవేశ రక్తమే చేయ, ప్రవేశ నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. అవకాశం ఇచ్చిన కుటుంబాన్ని కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. నా జ్ఞాపకార్థ కూడికకు వచ్చిన నా సహోదరులకు, బంధుమిత్రులకు అందరికీ, మరి ముఖ్యంగా వర్తమానం అందించిన జాన్ భాస్కరయ్య గారికి, మరియు వసంతకు, మరియు జోసఫ్ అన్నకు, రాజకిరణ్ అన్నకు, మరియు ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సాక్ష్యం చెప్పే విషయంలో ఒక ఇద్దరు వ్యక్తులను నేను మర్చిపోయాను. నేను పనికి వెళ్ళేది, వచ్చేది, అమౌంట్ ఇచ్చేది అంతవరకే నాకు గుర్తు. కానీ నాన్న విషయంలో 6 సంవత్సరాలు ఏకదాటిగా విసుకకుండా మంజు పరిచర్య చేయడం జరిగింది. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని ఆశీర్వాదం, దీవెన ఆమెకు తప్పనిసరిగా రావడం జరుగుతుంది. అదేవిధంగా మాకు జన్మించిన 2 పిల్లలు కూడా విసుకక వాళ్ళు కూడా పరిచర్య చేశారు. అందరం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా నా దగ్గర పనిచేసిన సూపర్వైజర్గా పనిచేసిన హీరా సింగ్ కూడా, సూపర్వైజర్ అంటే ఏదో బయట పని చేయాలి, నేను చెప్పిన సైడ్ వర్క్స్ చేయాలి, కానీ ఇంట్లో కూడా వృద్ధాప్యంలో నాన్న విషయంలో హాస్పిటల్కి తీసుకెళ్లే విషయంలో ఆయన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తులసి బ్రదర్ కూడా మాకు ఆయనకు మెడిసిన్స్ ఇచ్చి ఆయనను కూడా పరిచర్య చేయడం జరిగింది. ప్రతి విషయంలో అందరూ సహకరించడం జరిగింది. అందరం బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న సాక్ష్యము. అదేవిధంగా ఈ జ్ఞాపకార్థ కూడికలో ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. నీతిమంతులని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగునని దేవుని లేఖనంలో ఉంది. కాబట్టి మనం ఇక్కడ అతన్ని జ్ఞాపకం చేసుకున్నాము. దేవుని దైవికమైన రక్షణార్థమైన మాటలు మనం విన్నాము కాబట్టి మనమందరం ఆశీర్వాదం పొందుకున్నామని విశ్వాసంగా నేను నమ్ముచున్నా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరూ దీవెన ఆశీర్వాదం పొందుకున్నారని నేను నమ్ముతున్నా. అదేవిధంగా జ్ఞాపకార్థ కూడిక సందర్భంగా ప్రేమ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ భోజనం చేసి, తృప్తికరంగా భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తూ ఈ సభను ముగిస్తున్నాను. ఆమేన్.